ఏమాం గ్రామంలో జనసేన టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థి పంతం నానాజీ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా శివాలయం వద్ద విశేష పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ ర్యాలీ పండూరు, తమ్మవరం, పెనుమర్తి, కొత్తూరు, బర్మా కాలనీ గ్రామాల్లో పర్యటించారు. గ్రామస్తులు నానాజీకి పూల వర్షంతో స్వాగతం పలుకుతూ భారీ గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ నేరస్తుడైన జగన్ పరిపాలించడం వల్లే రాష్ట్రం అధోగతి పాలైందని, అనుభవం కలిగిన చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం గాడిలో పడుతుందన్నారు. అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విజయం సాధించడం తథ్యమని పంతం నానాజీ ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమానికి కార్యకర్తలు, నాయకులు పాల్గొని అభిమాన సత్తా చాటుకున్నారు. ఈరోజు న్యాయం మహాశివుని యొక్క గుడి దగ్గర డోర్ టు డోర్ క్యాంపెయిన్ అన్ని గ్రామాలు ఒక్కసారి అందరికీ కూడా కనపడి ఎంతకాలం సేవా కార్యక్రమాలు, పార్టీ విశిష్టత వాటి మీద తిరుగుతూ ఉన్నాం. ఇవాళ ప్రతి ఒక్కరిని ప్రతి గడప దగ్గరికి కూడా వెళ్ళి ఓటు అడిగే కార్యక్రమం. బ్యాలెట్ నెంబర్ 6 నాకు ఎమ్మెల్యేగా, అలాగే బ్యాలెట్ నెంబర్ 9 ఉదయ్కి, టీ టైం ఉదయ్కి రావడం జరిగింది. ఆ రెండింటి మీద గ్లాస్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రతి ఇంటి దగ్గరికి కూడా వెళ్ళి అడుగుతా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి త్యాగం వృధా పోకూడదని, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈ రాక్షసుల పాలన పోవాలని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, మంచి పరిపాలన అందించాలని, పరిపాలనా దక్షత ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే ఇవాళ ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రాన్ని ఇప్పుడున్న పరిస్థితి నుంచి గట్టెక్కించగలండి. 12,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఇవాళ ఈ రాష్ట్రాన్ని మాకు అప్పచెప్పి వెళ్ళిపోతూ ఉన్నాడు. అతను జైలుకి, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఒక నేరస్తుడు తెలిసి కూడా ఆ నేరస్తుడు గద్దెక్కించిన దానికి ఫలితం మనం వేళ అనిపిస్తూ ఉన్నాం. 12,50,000 అప్పు తెచ్చి అందులో 91,000 కోట్లు అకౌంట్ లేకుండా తినేయడం అన్నది ఎంత దౌర్భాగ్య స్థితి. వేళ 19లో ఓటేసిన వాళ్ళందరూ అవ్వా అని చెప్పి ముఖ్య మీద వేలేసుకుంటూ ఉన్నారు. కాబట్టి మీరు అందరూ ఆశీర్వాదం మాకు ఉంటుంది, మా విజయం తథ్యం. అసలు ఎవరైతే ఈ రాష్ట్రాన్ని ఈ స్థితికి తెచ్చారో వారందరినీ కూడా తప్పక శిక్షించాలని, ఇవాళ ప్రజా తీర్పులో శిక్షించాలని, ఫర్దర్గా న్యాయస్థానాల్లో కూడా శిక్షించాలని, ముందు ఎవరో కూడా ఇటువంటి తప్పుడు పనులు చేయకుండా ఉండాలంటే ఒక ప్రజాస్థానంలోనే కాకుండా న్యాయస్థానంలో కూడా వీళ్ళందరికీ శిక్షలు పడాలని కోరుకుంటూ, ఈ శివుడిని కోరుకుంటూ ఇవాళ ప్రతి ఇంటికి తిరిగి కార్యక్రమం మళ్ళా పునఃప్రారంభించడం జరిగింది.